ఆ! అయితే ఏనాడు బట్టలు ఇప్పించింది లేదు, ఏనాడు ఫలాని వస్తువు తెచ్చి పెట్టింది అన్నట్టు లేదు. ఎప్పుడు చేసినా ఆయన పని చేసే కాటన్ మిల్ల కోసం పొట్ట కోసమే కానీ కిలో కోసం జీవనాధారం అయితే లేదు. అదొకటే వీళ్ళు. ఆయనకు ఉరి శిక్ష పడాలి మేడం, ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. అవును, ఎవడన్నా పిల్లలను చంపుకుంటాడమ్మా, ఎవడన్నా చంపుతాడు. కాదమ్మా, మీ ఊర్లో ఇట్లా అవుతుందని తెలియదు ఆరా మీకు? ఆయన ఇలాంటి క్యారెక్టర్ అని తెలియదు. ఆయన ఇట్లా రోజు ఇట్లా చెప్తున్నప్పుడు మరి ఏం చేసారు మీరు? పట్టుకుపోతారు, తోవాలి విడిచిపెడతారు. అంటే ఇట్లాంటివి ఆయన ఇట్లాంటి వాడు తెలుసుగా. మేము ఎంత చెప్పినా ఇంకో అమ్మ, మనం ఒక్కటే అమ్మ ఊర్లలో ఇట్లాంటి లేదని ఉన్నప్పుడు అందరం బాధ్యత తీసుకుంటేనే ఇక ఆ ఊరు చక్కగా. ఇప్పుడు అట్లాంటి లేనమ్మా, ఏదైనా సరే ఊర్లలో ఊరందరం ఒకటైతే ఒకటి కత్తులు తీసుకొని ఉంటాడు వాడు. ఆ కత్తులు గుడ్డలు తీసుకొని దాని మీదనే పోయింది. పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత పెద్ద కావాలి, పిల్ల పరిస్థితి ఎట్లా? ఆ పిల్ల మరి అమ్మాయిని అప్పటి నుంచి అమ్మాయి బాధపడుతూనే ఉన్నాయి పిల్లవాళ్ళు. అదే నాన్న, అంటే ఇంకా చిన్న పాప ఏడుస్తుంది అప్పుడు. చంపేసి వెళ్ళిపోయిందా? ఒకటైతే మనం అయితే ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఒకటి మాత్రం మనం అందరం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే నిజంగా ఉంది. ఇప్పుడు చంపిండు పోయిండు, మరి వీళ్ళ బాధ్యత ఎవరు తీసుకోవాలి? అంటే గంజాయి తాగుతాడా? మీదే పొరపాటు. మీరు ఊర్లలో పట్టించుకోవాలి. పోతాం, వాళ్ళ పరిస్థితి ఏందని. దేవుడు ఉంటే ఇట్లా అయ్యేదా? ఇప్పుడు పెద్ద పాప చదువుకుంటున్నా, చదువుకొని 2 సంవత్సరాలు ఇంటి గురించి పట్టించుకోరు. ఇంట్లో ఎట్లా రావాలి, ఆయనకు అవసరం లేదు. ఏమైనా ఉంటే వాళ్ళ భార్యనే సంపాదించాలి, కూలీనాలు చేయాలి, పిల్లల్ని పోషించాలి, 2 పాపలను చదివించాలి, 3 చదివించాలి. పెద్ద కూతురు ఆమెకే సాయం పడుతుంది. ఆమె కూడా పని చేసి 2 ముగ్గురిని చూసుకోవాలి. ఏనాడు బట్టలు ఇప్పించింది లేదు, ఏనాడు పైసలు ఇచ్చింది లేదు. నువ్వేమైతావు? నేను మామూలు సొంతమా? అయితే ఏనాడు బట్టలు ఇప్పించింది లేదు, ఏనాడు ఫలాని వస్తువు తెచ్చి పెట్టింది అన్నట్టు లేదు. ఎప్పుడు చేసినా ఆయన పని చేసే కాటన్ మిల్ల కోసం పొట్ట కోసమే కానీ కిలో కోసం జీవనాధారం అయితే లేదు. అదొకటే వీళ్ళకి. ఇప్పుడు మనం వీళ్ళని ఏం చేద్దాం చెప్పు? వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం కావాలి, ఏం చేద్దాం? వాడైతే రాడుగా, ఇక జైలు నుంచి రాడు మేడం.
ఆయనకు ఉరి శిక్ష పడాలి మేడం, ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. మేడం మీరే శిక్ష చేయాలి మేడం. వద్దు ఇట్లా కారాగార శిక్ష అన్న ఉండాలి, జీవిత కారాగార శిక్ష అయినా, లేకపోతే ఉరి శిక్ష అయినా బయటికి రావద్దు. అక్కడే ఉన్నాడు మా అన్న. వాళ్ళ బాబాయ్ వీళ్ళ బాబాయ్ ఎవరు బాబాయ్? చంపేసిన వాళ్ళ బాబాయ్. సాగుతా సాగుతా ఈయనకి కత్తిలతోనే టార్గెట్ వేసిండు. మాట్లాడతారు వాళ్ళు. ఇది అంతే ఎప్పుడైనా. తన తండ్రి లేడు బాబాయ్నే బాధపడతాడు. గుడ్డలు కత్తిలు. బంగారం లాగా పుట్టుకురా. అమ్మ కొట్టే అమ్మ ఉండాలి నాయన లేకున్నా సరే. నేను అన్నది అదే చెప్తున్నా. ఆ తండ్రి ఉంటేంది లేకుంటేంది. ఇలా అమ్మ ఉంటే పెట్టినా తింటారు పిల్లలు. తింటారు. ఇవాళ అందరి పిల్లలకు తల్లి ఉండే, వాళ్ళకి లేదు. ఎవరైనా మన పిల్లల్ని మనం చూసుకుంటాం కదమ్మా. ఎవరు ఎవరు చూడరు మేడం. వెనుకలకు ఎవరు మీ నాన్నమ్మ ఏడిపోయింది? ఎట్లుందంటే మరి అక్కడ బాగలేదు. అది కూడా నెత్తి అన్ని చేసి ఈ వాపు వచ్చేసింది, కళ్ళు తెరవాలని కూడా ఇది మొత్తం ఫ్రాక్చర్ అయింది మేడం. ఎన్ని ఇయర్స్ అమ్మాయికి? దానికి అంటే ఒకరు ఆ పిల్లని కూడా ఒకరు పండుతూనే కొట్టిందా? లోపల పండుతోటే కొట్టింది. ఇదంతా ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్ అయితేనే మంచిగా చేస్తారు. గవర్నమెంట్ లో అంటే మళ్ళీ కష్టమైతే బతకాలనే ఆశ గిట్ట ఉంటుంది. డాక్టర్ గిట్ట చెప్పేసి 50-50 మా వల్ల అయితేనే చేస్తాం, లేకపోతే లేదు అంటారు. ఏదైనా ప్రైవేట్ లో పెడితే 3-4 లక్షలు అవుతుంది. ఈ ఫ్రాక్చర్ మొత్తం సర్జరీ చేయాలి. భూమి ఉందా వీళ్ళకేమన్నా? కొంచెం ముందు అమ్మేసుకున్నారు. తండ్రి చచ్చిపోయాడు అనుకోని అందరు తిన్నారు. అప్పుడు పిల్ల పెళ్లి చేసి మీదమ్మా? చనిపోయిన చెల్లి కాదమ్మా, మరి మీ అన్నకి ఇట్లున్నప్పుడు ఎప్పుడు చెప్పలేదా మీ అన్న? కాదు కాదు నాన్న, ఇప్పుడు మీ అన్న ఇట్లా ఉన్నప్పుడు ఎప్పుడు మీరు అడగలేదా? మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందమ్మా? వాళ్ళ అమ్మ ఎంత ముద్దుకుంది. అదే అంత కర్మ ఏం పుట్టింది? అంత పెళ్ళాన్ని పిల్లలను చంపుకోవాల్సిన అవసరం లేదు. వాడు వాని దారిలో వాడిపోతే అయిపోతుంది కదా. వాళ్ళ బతకాలు బతుకుతారు కదా. చచ్చినా వాడు అటెక్కనని చచ్చినా అయిపోవు. పిల్లలు నాగం చేసిండు అయ్యాల పిల్లలు. మూడు రోజులు భయపెట్టించాడు. నువ్వు బయట పడుకోని సంగతి ఏందో ఎవరిని? ఎందుకు ఆయన మీద ఎందుకు? అంటే చీటింగ్ మాటికి గొడవ జరుగుతుంటే ఆయన ముందు ఉండి చెప్పి గొడవలు చేయకు అట్ట చేయకు అని ఏదైనా మందలిస్తే మీ తాత అన్నావు కదా, ఆయన ఎవరు తాత? ఈయననేనా? ఓకే ఓకే. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మంచి చెడ్డ ఆయన అదే మీరు చిన్న బాబుని మీరేనా చూసింది? పెంచింది కూడా ఆయననే. ఏదైనా మంచి చెడ్డ ఉంటే ఆయన. పెళ్లి చేసినట్టు ఒక సీరే ఇవ్వలే, ఒక 10 రూపాయలు ఇవ్వలేదు, ఏ రూపాయి కూడా ఇవ్వలే. ఆమె కూలి నాలు చేసి పిల్లలకు పెద్దగా చేసింది. నేను 4 పిల్లలకు ఒక కొడుకు పుట్టిండు. ఆయన ముఖం కూడా చూడలేకుండా సాధించింది.